చేస్తున్నాం కాబట్టి ఆ చక్రాసులో అధిష్టాన దేవతల యొక్క అనుగ్రహం ఇంకా బాగా అందుతుంది. అందువలన ఈరోజు అలాంటి పర్పస్తో చేస్తున్నాము. అలవాటు అనుభవం బాగా పెరిగిపోయి వాగ్దాటి మీద స్పీడ్ మాట్లాడుతున్నాను నేను. అయినా సరే అర్థమవుతున్నాయా పాయింట్స్? ధ్యానానికి ఎలాంటి ఏకాగ్రత అవసరమో వినేటప్పుడు కూడా అలానే ఏకాగ్రత పెడితే తప్పకుండా అర్థమైద్ది. కంటిన్యూగా ఆ నోట్లోంచి వస్తున్న వాక్యాన్ని వినాలి. విని మనసుకు పట్టించుకుంటే ఎవరికైనా అర్థమైద్ది. ఆ స్పీడ్ తగ్గించి ఎంత స్లోగా చెప్పినా మనసు ఎక్కడో ఉంటే అప్పుడు అర్థం కాదు. ఎందుకంటే ఇది అందరు వాడే మాటే, మహాసముద్రం. దైవ సాధనలు, ఆధ్యాత్మిక అనేది మహాసముద్రం కాబట్టి ఎంతో ఉంటది. చెప్పాల్సింది, నేర్చుకోవాల్సింది ఎంతో ఉంటది. ప్రధానంగా చెప్పింది మళ్ళీ ప్రాక్టికల్‌గా చేయటం ఇదంతా ఎంతో ఉంటది.